పోలీసుల ముందు మొరపెట్టుకున్నాను. వాడు విసిరేసిన డబ్బులు పోలీసుల చెవుల్ని మూసేసింది. నా గోడు ఎవ్వరూ పట్టించుకోలేదు. డబ్బులు విరజిమ్మి వాడు అమ్మాయి గారు కాలు జారి పడి చచ్చిపోయారని చెప్పి నమ్మించి తన మీదకి ఏ కేసు రాకుండా చేసుకున్నాడు. ఆ రోజు నుంచి చిన్నమ్మాయి గారు ఇదిగో మీరు చూస్తున్నారే ఇలా అయిపోయారు. ఏ మగాడి దగ్గరికి వచ్చినా మీద పడడం, కొట్టడం, రక్కడం. అమ్మ తల్లిలా ఉండే చిన్నమ్మాయి గారు ఇలా అయిపోవడానికి కారకుడైన ఆ దౌర్భాగ్యుడు పురుగులు పడి చస్తాడు. లేడీస్ అండ్ జెంట్మెన్, కార్డ్స్ కపుల్ గేమ్ ప్రారంభం చేస్తున్నాం. లైట్స్ ఆఫ్ అవుతాయి. లేడీస్ అందరూ ఇటుపక్క, జెంట్స్ అందరూ అటుపక్క. లేడీస్ దిస్ సైడ్ ప్లీజ్, జెంట్స్ దట్ సైడ్. లైట్స్ ఆఫ్. పడి చస్తాడు. ఎవరు ఏ మర్చిపోయావా? గుర్తుప్పిస్తాను ఉండరా. చేస్తారయ్యా, ఇది పోలీస్ కేసు కాదు, మెంటల్ కేసు. పిచ్చి. ఇందాక నేను వచ్చేటప్పుడు కూడా డిప్ప మీద ఒకటి కొట్టాడు. సరస్వతి, ఏంటలా పిచ్చి మొహం వేసుకొని చూస్తావు? నువ్వు మెంటల్ హాస్పిటల్లోనే పనిచేసేది. ఇది పిచ్చి కాదంటావా? ఇందాక నేను అటు వెళ్తుంటే నన్ను కూడా జుట్టు పట్టుకుని లాగాడు. అదిగో అదిగో ఆ పిచ్చి కళ్ళు తిప్పడం చూసారా? అమ్మో, ఏం చేస్తాడేమో. జాగ్రత్త నాయనా. అయ్యో 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 ఇంకోటి చూస్తున్నాడు. అమ్మో అమ్మో, తప్పండి తప్పండి. అయ్య బాబాయ్, ఎగురుతున్నా. రైట్ రైట్. ఓకే, ఒకవేళ వైల్డ్ గా ప్రవర్తిస్తే ఇందాక ఇచ్చిన ఇంజక్షన్ మరో డోస్ ఇవ్వండి. అలాగే సార్. ఆఫ్టర్ 1 అవర్ ఒకసారి చెకప్ చేయండి. ఓకే సార్. మాధవ, మాధవ, నీకోసం శ్రీపతి గారు వచ్చారు. మాధవ, ఏమిటిది?
ఏ జన్మ పాపం, ఏ దురదృష్టం హేమ రాకూడని చోటికి చేరుకుంది. తనకు కాపుగా ఉండాలన్న ఉద్దేశంతో నువ్వు కావాలని నిప్పుల గుండంలోకి దిగుతున్నావా మాధవ? లంకకి చేరటం సీతమ్మ తల్లి దురదృష్టం అని ఆంజనేయుడు చేతులు ముడుచు కూర్చున్నాడా బాబు? కానీ ఆ ఆంజనేయుడు వెనక కొండంత అండగా ఆ కోదండరాముడు ఉన్నాడయ్యా. నాకు మీరు లేరా బాబు? ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారిటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక. పేగలి చొక్క వెలగాం వెలగాం పచ్చగా ఉండరా వెలగాం వెలగాం ఏం మాధవా? పచ్చగా ఉండమన్నా నువ్వే పో. ప్రాణాలు చేయక దించరా, మందులు మింగాలి కానీ మందు సీసాలు మింగకూడదు. సరస్వతి, నాకోసారి అమ్మాయి గారితో మాట్లాడాలని ఉంది, కుదురుతుందా? ఆ మున్న పరిస్థితిలో ఇక్కడికి తీసుకురావడం కుదరదు. ఓ పని చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి హేమని తీసుకొస్తాను. దూరం నుంచి చూదురు గాని. ఏం బ్రదర్, ఇప్పటికే మేమిద్దరం కొట్టుకుంటున్నాం, నువ్వు మూడో క్యాండిడేట్ వా? సరస్వతికి బీటేస్తున్నావా? ఎవరి కేసు చూస్తున్నావు? నీకేసే. ఇప్పుడు కాదు, ఇందాక. నీకేసే. ఇందాక నేను పిలవని క్రితం ఎవరి కేసు చూస్తున్నావు? అబ్బో, వార్డు బాయ్స్ కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జనానికి మన ఆసుపత్రి మీద నమ్మకం ఉండదు. మళ్ళీ ఇలాంటి జోకులు వేసావనుకో నీ మొహం చెడకైపోతుంది. మళ్ళీ కుట్టడేంటి? మర్యాద ఎక్కడి నుంచి పాస్ అయిపో. పాస్ అయిపో. పిచ్చివాడు కూడా పెద్ద మనిషిలా మాట్లాడుతున్నాడంటే పిచ్చి వాడికా నాకా? పిచ్చివాడికి. పద. వాట్స్ ది కండిషన్ ఆఫ్ దట్ పేషెంట్? షీ స్లోలీ ఇంప్రూవింగ్. ఈమెకు సేమ్ టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి. ఓకే సార్, వి విల్ కంటిన్యూ. హూ ఇస్ దిస్ పేషెంట్? న్యూ అడ్మిషన్. ఓ ఐ సీ. కూర్చోండి, కూర్చోండి. అయ్యో, నేను మీ మాధవుణ్ణి. కూర్చోండి.
పట్టుకోండి మేమేం కొట్టుకోవడం లేదు తెలుసా, ఇంతక ఆడుకుంటున్నాం. ఆ అమ్మాయి ఎక్కడే దూకింది, అక్కడే దూకాను. దూకి చెమ్మ చెత్తా చాడేసిపోతా పోయిందా. తీసుకోండి ఎందుకు అమ్మాయిని కొడతావు? రాక్షసులాగా నీ మొహం పీకపోద్దాం అనుకున్నావు. నీ కాళ్ళు దొక్కుతాను, నీ పువ్వు పీకేస్తాను, నీ పీక పిసికి ఏంటి? అక్కడ కుర్చీలో కూర్చున్నావని ఇక్కడ మంచం మీద పడుకున్నానేంటి? అక్కడ నిద్రపోతుంటే ఇక్కడికి మేమే తీసుకొచ్చాము. ఏమిటిది? వాట్ హ్యాపెండ్? ఎవ్రీథింగ్ ఓకే? ఓకే ఓకే వెళ్ళండి, మీరంతా వెళ్ళిపోండి. ఆల్ రైట్. ఆల్ రైట్ సార్. అమ్మాయి గారు ఇప్పుడు ఎలా ఉన్నారు? అమ్మాయి గారు బాగానే ఉన్నారు, కానీ మీరలా మా స్టాఫ్ ని తిట్టడం కొట్టడం చేస్తే పిచ్చి ముదిరిందని షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. అటు చూడండి, అలా నీరసపడిపోతారు. ఒక్కోసారి నరాల పట్టుతో తగ్గిపోవడం, నత్తి రావడం, నడవలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి. అమ్మాయి గారు మీరు చేసుకుంటే ఊరుకుంటామేంటి? నిజమే, కానీ మీరు వచ్చిన పని మర్చిపోకండి. మీరు కాస్త మా స్టాఫ్ తో మంచిగానే ప్రవర్తించాలి. టింగ్ టింగ్ టింగ్. నువ్వు నన్ను ఏం చేయకూడదమ్మా, నేను నీలాగే పిచ్చివాణ్ణి, అందుకే ఇలా ఆడుకుంటున్నావు అనమాట. ఏమిటి అక్కడ డ్యూటీ వదిలేసి ఇక్కడ ఆటలు? నీకోసమే సరస్వతి, నీతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. అవన్నీ తిరిగ్గా తర్వాత. ముందు వెళ్ళి ఆ పేషెంట్స్ రెడీ చెయ్యి. ఇవాళ వాళ్ళని అలా పిక్నిక్ తీసుకెళ్తా. దాని గురించే. నువ్వేంటి ఆ పిచ్చి మాధవతో పిక్నిక్ లో ఏవేవో చేయించబోతున్నావట? అవన్నీ నీకు అనవసరం, ముందు వెళ్ళు. అవునులే, ప్రతి విషయంలో నేను నీకు అనవసరం, అన్ని విషయాల్లో పిచ్చి మాధవ అవసరం. అంతే, కొంతమంది జీవితాలు ఎలా గడుపుతాయి. నీకు జడ ఎందుకురా? మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తాను, వదలండి. సెక్యూరిటీ దిగు. దిగండి. నా టోపీ. పదండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సైలెంట్ సైలెంట్. డాక్టర్ మాధవ్ కనిపించట్లేదు. కనిపించట్లేదా? వెతకండి సార్, మీకే తెలుసుంటాను. ఒడియప్ప 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 ఓ నామాలొప్ప శివాయ తప్ప చెప్పయ్యప్ప ఓ పిగ్గ ఓ చన్నప్ప ఆవును మీపే అల్లరి గోపాలప్ప పల్లవి చెప్పా పై చరణం నువ్వే చెప్పేరప్ప ఒడియప్ప 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 ఒడియప్ప
ఒడియప్ప ఒడియప్ప ఒడియప్ప ఒడియప్ప ఒకరికి ఒకరప్ప ఒంటిగా లేమప్ప నువ్వే నేనప్ప నేనే నువ్వప్ప నీకు నాకు ఉన్నాడప్ప ఆపై ఉన్నప్ప ఒడియప్ప 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 ఓ నామాలప్ప ఆశేవాయప్ప చెత్తరియప్ప ఓ బిడ్డ ఓ చెన్నప్ప ఆవు నీపే అందరి గోపాలప్ప పల్లవి చెప్పా పై చరణం కూడా నేనే చెప్పా ఒడియప్ప 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 మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సోల్జర్. ఎస్ సార్. వెనకటికి ఒకసారి 2190వ సంవత్సరంలో నేను 2190 అంటే చాలా ఏళ్ల క్రితం అన్నమాట అండి. ఎస్ 2190వ సంవత్సరంలోనే నేను ఇలాగే గంగా నది మధ్యలో నడుస్తూ కాపలా కాస్తున్నప్పుడు ఓ శత్రువు నా వెనక్గా వచ్చి పొట్టలో పొడిచాడు. అప్పుడు మీ పొట్ట వెనకుండేదండి? ఎస్ మేజర్లకు అలాగే ఉంటుంది. నా పొట్టలో పడవంగానే వాడి చెవుల్లో నుంచి రక్తం ప్రవాహంలాగా వచ్చింది. మీ పొట్టలో పొడిస్తే వాడి చెవుల్లోంచి రక్తం పాస్ అయిపోయిందండి? యుద్ధాల్లో అలాగే జరుగుతుంది. బాబు అయినా నేనేం లెక్క చేయకుండా వాడి మీద పడి వాడిని ఉలిపాయ నరికినట్టు కసకస కసకస శత్రువులు అయ్యా ఏం జరిగింది డాక్టర్? అమ్మాయి గారు మై మై సార్ పాప అమాయకురాలని హేమ గదిలోకి వెళ్ళి అగాచ్యం చేయబోతుంటే అది తప్పని చెప్తే నా మీద తిరగబడి కొట్టాను. నువ్వే సార్. వీడికి ఎప్పటి నుంచి హేమ మీద కన్నుంది సార్. ఆ తప్పని చెప్పి నర్సు కూడా కొనబేడు సార్. వీడు చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తాడు సార్. వెళ్ళి షార్ట్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేయండి. వెళ్ళండి.
Oh.